విజయవాడలో మరొకసారి రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముత్యాలంపాడు ప్రాంతంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్ ను టీడీపీ శ్రేణులు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో ముత్యాలంపాడు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడలో మరొకసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముత్యాలంపాడు ప్రాంతంలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ ఏర్పాటు చేసిన టెంట్ ను టీడీపీ శ్రేణులు తొలగించడంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఘటనా స్థలికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనతో మొత్తంగా కూడా ముత్యాలంపాడు ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఉంది. మా కరెస్పాండెంట్ యాకూబ్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ యాకూబ్. ఇప్పటికే సిచ్యువేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొస్తుండగా తెలుస్తోంది. ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ యాకూబ్? ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే డిఎస్సికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనల బాట పట్టింది. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు కార్యాలయం దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు డిఎస్సికి సంబంధించిన ఈ నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న టెంట్లు మొత్తం అక్కడ పడేయటం జరిగింది. అక్కడ ఆ సమయంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడికి రావడం, ఇరు వర్గాలని అక్కడి నుండి పంపించడంతో కొంత ఉద్రిక్త అక్కడ వాతావరణం చల్లబడింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఒక్కసారిగా ఈ దాడి చేయడం, అదేవిధంగా బోండా ఉమా స్వయంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్న బోండా ఉమా అక్కడికి వచ్చి కొన్ని అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రబాబు అదేవిధంగా లోకేష్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఇంకా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ఎవరైనా దీని చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ మాట్లాడితే వాళ్ళ పైన దాడి చేస్తాము అని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే పేర్ని నాని కూడా దీని మీద స్పందించారు. ఖచ్చితంగా పేర్ని నాని కూడా అదే చెప్పారు. పేర్ని నాని ఈరోజు రేపు చూసుకోవద్దు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ఇళ్లకు వచ్చి మీ కార్యకర్తలు కొట్టకుండా చూసుకోండి అనేది కూడా పేర్ని నాని ఇప్పటికే చెప్పడం జరిగింది. దీని మీద పూర్తిగా రాజకీయంగా ఒక దుమారం అయితే రేపిందని కూడా చెప్పుకోవచ్చు. డిఎస్సికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు దానికి అడ్డుకుంటుంటే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మటుకి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి దాడి చేయడం అనేది కొంత విడ్డూరంగా ఉంది అనేది కూడా పేర్ని నాని అయితే చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ముందుగా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఆ టెంట్లు పీకడం, కార్యకర్తల మీద గుడ్లు పడేయటం కానీ కొంత ఉధృతంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన వైసీపీ శ్రేణులు కూడా టీడీపీ వాళ్ళపై కొంత ఇరు వర్గాలు కూడా అక్కడ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితులను అధిగమించారు అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా అక్కడ ఉన్న పరిస్థితులను సర్దుబాటు చేశారు. మల్లాది విష్ణు పూర్తిగా ఆ ఘటన అనంతరం మళ్ళీ ఆ శిబిరంలోనే కూర్చోవడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. డిఎస్సికి సంబంధించి ఇప్పటికే వైసీపీ శ్రేణులు చేస్తున్న నిరసనలు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి అని కూడా వైసీపీ శ్రేణులు ఆ పక్కన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.